సార్దీసు సంఘము గురించి నేర్చుకోనక మునుపు కొన్ని ఇంట్రడక్టరీ మాటల్ని నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనకి చదువు వాడును విని గైకొను వాడును ధన్యులు అని ముగ్గురి గురించి రాయబడతా ఉంది. మనము ఎటువైపు వారం ఉన్నామో, కేవలము చదువుతా ఉన్నామా లేదా ఊరికే వింటా ఉన్నామా, కానీ చదివి విని గైకొను వారు ధన్యులు అని చెప్పి మనం ఈ మూడు చేయాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రకటన గ్రంథము ప్రత్యేకంగా ఈ 7 సంఘముల గురించి మనం నేర్చుకునేటప్పుడు 6 విధాలుగా మనము సాహిత్యపరంగా, ఉపమానపరంగా, సూచనాత్మకముగా, అలాగే ప్రవచనాత్మకముగా ఆహ్, అభ్యాసం చేస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రవచనాత్మకంగా ఏమై ఉంది, అలాగే ఆత్మీయంగా ఏం నేర్చుకుంటున్నాము, అభ్యాసం ఏం చేస్తున్నాము అనేది మనము చాలా ఇంపార్టెంట్‌గా మనం గమనించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఈ 7 సంఘాలు కూడా ఆ దినాలలో ఆహ్, ఎ ఆసియా మైనర్ అని చెప్పబడే ఈ దినాలలో ఇప్పుడు అది టర్కీ దేశంలో ఈ 7 సంఘాలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 7 సంఘాలు దాదాపు ఒకదానికొకటి 50, 60 ఆహ్, మైళ్ళ దూరంలో ఉంటాయి. అయితే ఈ 7 సంఘాలలో మనము ఎఫెసు, స్ముర్న, పెర్గము, అలాగే తుయతైర 4 సంఘాల గురించి నేర్చుకున్నాము. ఈ దినము సార్దీసు సంఘం గురించి నేర్చుకోబోతా ఉంటున్నాం. ఈ సార్దీసు సంఘానికి మారు పేరు డెడ్ చర్చ్. తుయతైర గురించి మనము నేర్చుకున్నప్పుడు కరప్టెడ్ చర్చ్ అని నేర్చుకున్నాము. అయితే ఈ సార్దీసు సంఘము మృతమైనటువంటి ఆ యొక్క సంఘముగా చూస్తా ఉంటున్నాం. మా ఇది ఇది మతపరముగా బాగా ఉంది. కానీ సంఘం అయితే ఇన్నర్ ఆత్మీయంగా అయితే చనిపోయిన సంఘముగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ దినము సార్దీసు సంఘం గురించి నేర్చుకుంటున్నాం. అయితే 7 సంఘాలని మనము 3 విధాలుగా చూస్తే 2 సంఘాలకు ఏ తప్పులు లేవు. అయితే ఒక 2 సంఘాలు చాలా తప్పులున్నాయి. దాంట్లోనే ఉండే సంఘము సార్దీసు సంఘము. అయితే ప్రతి సంఘము గురించి మనం ధ్యానించేటప్పుడు అది ఒక కాలమానం, అంటే ఆ కాలములో ఏ విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువుల వారు వారికి ఆ యొక్క లెటర్‌ని రాసి పంపించారు. యోహాను భక్తుడైనటువంటి అపొస్తలుడైనటువంటి యోహాను ద్వారా అని మనం చూస్తే, కానీ ఈ దినము కూడా అదే సంఘానికి వ్రాసినటువంటి ఆ లెటరు నాకు వ్యక్తిగతముగాను, మన కుటుంబ పరముగాను, అలాగే మనము వెళ్ళే స్థానిక సంఘము లేదా మనము మన ఊర్లలో ఉండే స్థానిక సంఘాలను, మన దేశంలో ఉండే స్థానిక సంఘాలను మనం ఒకసారి గమనిస్తే ఆ సంఘాలకు కూడా ఇది వర్తిస్తది. కాబట్టి వ్యక్తిగతంగా మనము వర్తించుకొని మనం నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకోవాలి. కుటుంబ పరంగా నేర్చుకోవాలి. అలాగే మనము స్థానికంగా వెళ్ళే సంఘము గురించి కూడా ఉన్నట్లుగా మనము గమనించాలి. ప్రాక్టికల్‌గా ఏమైతే ప్రాఫిటబుల్‌గా ఏదైతే ప్రభావితం చేస్తా ఉందో ఆ ప్రవచనాత్మకమైన ప్రతి అంశాన్ని మనము నేర్చుకుంటూ, ఎదుగుతూ ప్రభువుల వారి రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఆహ్, ఈ యొక్క ఈ యొక్క ధ్యానాల ద్వారా మనకు నేర్పిస్తా వస్తుంటున్నారు. అయితే ఇక్కడ ప్రతి సంఘములో నుంచి మనం నేర్చుకునే పాఠాలను చూస్తే మొదట యేసు ప్రభుల వారు నేను ఎవరు? నేను ఏమై ఉన్నాను? అని ఆ సంఘానికి ఇంట్రడక్టరీగా చెప్తారు. దాని తర్వాత నీవు ఏమై ఉన్నావు? నువ్వు ఎలాగున్నావు? నీలో ఉన్న మంచితనం ఏంటి? నీలో ఉన్న తప్పులేంటివి? అని చెప్తారు. దాని తర్వాత నీవు ఒకవేళ నేను చెప్పింది వింటే ఏమవుతావు? ఒకవేళ నేను చెప్పనిది వింటే ఏమవుతావు? అని చెప్పి ఈ 3 విధాలుగా కూడా మనము ప్రతి సంఘము నుంచి గమనిస్తా వస్తున్నాం. కాబట్టి సార్దీసు సంఘం నుంచి మనము కేవలము 6 వచనాలే ఉన్నాయి. చాలా చిన్న లెటరు. కానీ చాలా పవర్‌ఫుల్‌గా, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వ్రాసినటువంటి ఆ యొక్క లెటర్‌ని మనము ఈ దినము ధ్యానించబోతా ఉంటున్నాం. ఈ దినము మనము కొన్ని అంశాలను చూస్తే సంఘ చరిత్రను చూస్తాము. యేసు ప్రభుల వారు తనను తాను ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఆ యొక్క సంఘానికి ఒక తప్పును మోపుతా ఉంటున్నారు. అలాగే ఒక పురికొల్పును ఇస్తా ఉంటున్నారు.
5 హెచ్చరికలు, గద్దింపులు ఇస్తా ఉంటున్నారు. అయితే ఒక మెప్పు చెప్తా ఉంటున్నారు. చివరిగా యేసుప్రభుల వారు చెప్పిన మాట విని మారు మనసు పొందితే ఆ యొక్క 2 ప్రతిఫలములను ఆహ్, పొందే విధంగా దేవుడు ఇక్కడ చూపిస్తా ఉంటున్నారు. అయితే ఈ తప్పు ఏంటి? పురికొల్పు ఏంటి? అని ఒక్క స్లైడ్‌లోనే మనము ఈ 6 వచనాలను పెట్టి చూసుకుంటే ఈ విధంగా చూసుకోవచ్చు. ఒక తప్పు, ఒక పురికొల్పు, 5 హెచ్చరికలు, ఒక మెప్పు, అలాగే 2 ఫలములు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఎక్కడ ఉంది అంటే సార్దీస్ అనే ఒక పట్టణము దగ్గర ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. ఆ దినాలలో ఈ సార్దీసు పట్టణము ఎక్కడ ఉంది అంటే హెర్మస్ లేదా గెడీజ్ అనే నదీ లోయ ప్రాంతముల గుండా వెళ్ళేటటువంటి ఆ యొక్క ఆహ్, పర్వతాలకి, ఆ కొండ చర్యలకు, అంటే ఆ కొండ ఆనుకొని ఉన్నటువంటి కొద్దిగా కొండ మీద ఉన్నటువంటి సిటీగా, పట్టణముగా మనము చూస్తా ఉంటున్నాం. ఈ దినాలలో పట్టణము అక్కడ లేదు. ఆ యొక్క సంఘం కూడా లేదు. కానీ ఆ సార్దీసు యొక్క నామము ఈ దినము ఏమని పేరు ఉందంటే సార్ట్ అని అంటారు. సార్దీసు అనగా ఉజ్జీవము, లేదా రహస్యముగా పారిపోయినది, ఎర్రనిది, లేదా మిగిలిన శేషము అని కూడా అర్థము వస్తా ఉంటుంది. లోకరీత్యా ఘనమైన సంఘముగా ఎదుగుతూ, కానీ ఆత్మీయముగా వెనుకబడిన సంఘము. ఆత్మీయ ఉజ్జీవ జ్వాలలు చాలా తగ్గుముఖము పట్టిన సంఘముగా, ఈ రిఫార్మేషన్ చర్చ్ టైమ్స్ అని కూడా చూస్తారు. ఈ రిఫార్మేషన్ మన భారతదేశంలో రిఫార్మ్డ్ చర్చెస్, ఆ పేరు కలిగిన సంఘాలు లేవు. కానీ నార్త్ అమెరికాలో చాలా సంఘాలు ఉన్నాయి. రిఫార్మ్డ్ చర్చ్ అనే పేరు కలిగినటువంటి సంఘాలు. ఈ పట్టణము చాలా ధన సమృద్ధి కలిగిన పట్టణము. పట్టణ మధ్య భాగం నుండి, అంటే పట్టణము లోపల నుండి పాక్టోస్ అనే ఒక నది ప్రవహిస్తా ఉండేది. ఇది నది ఇసుకలో, అంటే ఈ నదిలో ఇసుకలలో బంగారు పొడి ఉండేనని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ దినాలలో చనిపోయిన వారి యొక్క సమాధులలో ఆ బంగారు పెట్టేవాళ్ళంట. బంగారు పెట్టి, వారికి సంబంధించిన బంగారు పెట్టి చ బూడ్చేవారంట. అట్లా బూడ్చినటువంటి ఆ సమాధులలో నుంచి ఆ బంగారు ఒకవేళ కొట్టుకొని ఆ యొక్క నదీ ప్రాంతంలో వస్తా ఉన్నిందేమో. అంటే ఇక్కడ చూడండి, సమాధిలో బంగారు పెడుతున్నారు అంటే వారు ఎంత రిచ్ ప్రజలు. మనం కూడా చూస్తా ఉంటాం గదా! వారికి బాగా నచ్చినటువంటి కొన్ని వస్తువులు, అవి ఎంత కాస్ట్‌లీ అయినా గూడా ఆ సమాధి పెట్టెలో పెట్టి సమాధిలో పెడతా ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ పట్టణ ప్రాంతంలో ఒక ట్రెడిషన్‌గా ఉన్నటువంటి ఆ యొక్క బంగారును సమాధులలో ఉంచడం ద్వారా ఆ నీళ్లు నది కొట్టుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పట్టణాలలో ఆ నదిలో ఉండే అటువంటి ఆ సమాధులు కూడా మేబీ ఆహ్, వాటర్ చేత, నది ప్రాంత ప్రవాహం చేత ఆ బంగారం కొట్టుకొని వస్తా ఉండేదేమో. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సంఘము ఆ పట్టణంలో ఉండేది. ఈ దినము చూస్తే ప్రస్తుత కాలము ఆ యొక్క శిథిలాలు మాత్రమే ఉంటా ఉన్నాయి. అదే పర్వతము దగ్గర ఆనుకొని ఉన్నటువంటి ఆ పట్టణము శిథిలాలు మాత్రమే మనం చూస్తా ఉంటున్నాం. ఈ సార్దేశు పట్టణంలో ఈ కొన్ని దేవతలను మనము ఇదివరకు చూసినాం కదా! స్ముర్న, తర్వాత త్రేతాయర సంఘ కాలాలలో కూడా ఆహ్, అదే దేవతలను పూజిస్తూ వచ్చేవారు. సిబిల్లి దేవత, అర్తమి దేవి అని, డయానా దేవత అని, ఈ దేవతలను కూడా అక్కడ పూజిస్తూ వచ్చేవారు. చాలా చిన్న లేఖ ఇది. కానీ చాలా సూటిగాను, స్పష్టముగాను ప్రభుల వారు లిఖించి పెట్టారు. బాహ్య రూపముగా, అంటే ఔట్‌వర్డ్ అపియరెన్స్ అయితే చాలా ఆహ్, చాలా బాగా ఉండడము. అయితే అంతర్గతంగా, అంటే ఇన్‌వర్డ్ రియాలిటీ మాత్రము ఏమాత్రము కూడా మంచిగా లేనటువంటి ఆ యొక్క సంఘముగా ఉంటున్నది. ఒక వైపున వ్యవసాయానికి అనుకూలమైన భూమి, మరొక వైపున పర్వతము పైన నిర్మించిన సమాజ కోట అక్కడ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. వారు వాణిజ్యము, సంస్కృతి, సైనిక శక్తి, ఆ రాజకీయ ప్రభావం కూడా వారి దగ్గర అక్కడ బాగా గమనిస్తా ఉంటున్నాం. అక్కడ ఒక క్రియోసస్ అనేటటువంటి చాలా ధనికుడు, అప్పట్లోనే చాలా
ధనికమైనటువంటి ఆయన ఆ యొక్క దేవతలు పూజించే ఆ యొక్క టెంపుల్స్ కి కూడా ఈయన ఆ, ఉమ్, ఈయన ఈ క్రియోసస్ అనే ఆయన చాలా స్పాన్సర్ చేసినటువంటి రిచ్ మ్యాన్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నదిలో నుంచి వచ్చే ఆ బంగారు పార్టికల్స్ కూడా వారికి దొరికేటి. అయితే ఇక్కడ వీరికి మంచి అంటే సైన్యము ఉండినప్పటికీ ఆ సైన్యము ఆ, వారు అంత సీరియస్ గా ఉండేవారు కాదు. ఎందుకంటే మా పట్టణము చాలా కొండ పైన ప్రాంతంలో ఉంది, ఎవరు రాలేరు అని చెప్పి కొంచెము నిర్లక్ష్యంగా ఉండి తమ పైన ఎవరు దాడి చేయలేరు అనేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, సెల్ఫ్ ప్రైడ్ తో ఉన్నటువంటి సమయాలలో వారిని ఈ 2 సార్లు ఆ 2 రాజులు వారిని దండయాత్ర చేసి వారిపైన దండయాత్ర చేసి గెలుచుకున్నటువంటి ఆ దినాలుగా కూడా చూస్తూ ఉంటున్నాం. 540 శకము ఆ కింగ్ సైరస్ అని పర్షియా నుండి అక్కడికి వెళ్ళి ఆయన సైనికులు ఆ పట్టణాన్ని ఆక్రమించినట్లుగాను, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హెలనిస్టిక్ అనే ఆయన పీరియడ్ లో కూడా ఆ పట్టణాన్ని రెండవసారి ఆక్రమించినట్లుగా కూడా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూస్తే సార్దీసు సంఘమునకు ప్రభుల వారు ఏ విధంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అని చూస్తే, మిగిలిన 6 సంఘాలకు యేసు ప్రభుల వారి పరిచయము ఒక రకంగా ఉంటది. కానీ సార్దీసు సంఘమును గురించినటువంటి లెటర్‌లో ప్రభుల వారు పరిచయము చేసుకుంటే ఆ పరిచయము చాలా డిఫరెంట్ గా ఉంటది. ఏమని చెప్తారంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు. ఇక్కడ 7 ఆత్మలు అంటే మనము 7 స్పిరిట్స్ అని తీసుకోకూడదండి. అది 7 ఫోల్డ్ స్పిరిట్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఒకరే. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూపించేటటువంటి ఆ శక్తులను అంటే ఆ 7 రకాలైనటువంటి వివిధ శక్తులను సూచించే విధంగా మాత్రమే ఉందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము, 3వ అధ్యాయము అలాగా అక్కడక్కడ మనకు ఈ 7 ఆత్మలు అన్నటువంటి మాటను మనము వింటా ఉంటాం. 7 ఆత్మలు అంటూనే దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 7 ఫోల్డ్ స్పిరిట్, 7 అంతల ఆత్మ అంటే ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు, కానీ 7 రకాలైనటువంటి కార్యకలాపాలను నిర్వహించిన సమయాలలో ఆయన శక్తిని గురించి తెలియజేసేటటువంటి మాటగా మాత్రమే చూడాలి. ప్రకటన గ్రంథం 1:20లో 7 నక్షత్రములు భక్తులను పుట్టించు ఆత్మ అని ఇక్కడ మనము 7 రకాలుగా చూస్తా వస్తుంటున్నాం. యెహోవా ఆత్మ, జ్ఞానాత్మ, వివేకాత్మ, ఆలోచనాత్మ, బలమాత్మ, ఇట్లా 7 రకాలైనటువంటి కార్యకలాపాలను ఆ చూపించేటటువంటి ఆ యొక్క శక్తిని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఒకసారి గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ సార్దీసు సంఘమునకు ఒక తప్పు మోపబడుతూ ఉంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకంటే శారీరకంగా బ్రతికి ఉన్న, ఆత్మీయంగా చచ్చిన స్థితి. పైకి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నామని మనము చూపించుకుంటూ ఉన్నప్పటికీ మన హృదయాలలో, మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల, నింపుదల లేనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నట్టుగా కూడా ఉంటాము. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నాము కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటున్నామేమో. ఇది డైరెక్ట్ గా పర్సనల్ గాను, కుటుంబ పరంగాను మనకు దేవుడు ఈరోజు విన్నవించేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి మహిమపరుస్తున్నామంటున్నా అని చెప్పుకుంటూనే మనల్ని మనము ఘనపరుస్తూ ఉంటున్నామేమో. విశ్వాసులం అంటూనే దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటున్నామేమో. పేరుకు మాత్రము ప్రాణం ఉంది, కానీ జీవితం మాత్రము జీవచ్ఛవము. అంటే ఒక మాటల్లో చెప్పాలంటే వేషధారణ కలిగినటువంటి జీవితమును మనము జీవిస్తూ ఉంటున్నామేమో అని మనము గమనించాలి. ఇక్కడ ఒకసారి గమనిస్తే సంఘముగా కూడా మనం గమనిస్తే, ఒకవేళ కుటుంబముగా కూడా మనము కొన్ని కుటుంబాలను మనము ఒకసారి చూస్తే మనము
మనల్ని కాకుండా వేరే వాళ్ళను కంపేర్ చేసుకోవడం కాదు. కానీ ఒకవేళ ఒక సంఘాన్ని చూస్తే కూడా ఆదిలో సంఘము ప్రారంభించబడినటువంటి ఆ దినాలు ఈ దినాలు చాలా వేరుగా ఉంటున్నాయి. పరి దైవజనులు చాలా మంచి దైవజనులు దేవునికి, వాక్యానికి, పరిశుద్ధాత్మకు వారు ఈల్డ్ చేసి, అంటే వారు లోబడి దేవుని యొక్క మాట చొప్పున స్థాపించబడిన సంఘాలలో ఈ దినం చూస్తే ఆ సంఘాలలో కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేడేమో అనేటటువంటి ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఏమని పూర్వపు వైభవాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఆ పూర్వపు వైభవం అనేది ఇంక వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఒకసారి ఈ సార్దీసు సంఘాన్ని చూస్తే ఇప్పుడు ఆ సంఘ ఆ సంఘములో ఎవరు అక్కడ ఎవరు కూడా ఆరాధించడం లేదు. దేవుని ఎవరు అక్కడ సంఘముగా కూడుకోవడం లేదు. అటువంటి శిథిలాల దగ్గర ఉన్నటువంటి ఆ సిటీ, ఆ పట్టణం లేదు అక్కడ, ఆ సంఘము లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఈ చివరి ఎండ్ డేస్ లో మనము వెళ్ళేటటువంటి స్థానిక సంఘాలు కూడా ఆ విధంగా అవుతున్నాయేమో మనం గమనించుకోవాలి. ఒకసారి గమనిస్తే అనేక సంఘాలలో ఈ కోర్టు కేసులని, తర్వాత సంఘాలలో ఈ మానవుడు తన యొక్క సొంత ఇష్టానుసారంగా ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళేటటువంటి సంఘాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి సార్దీసు సంఘము కూడా ఆ విధంగా ఉన్నట్లుగా ఆ దినాలలో ప్రభుల వారు రాసి ఉంచారు. ఆ సార్దీసు సంఘము గురించినటువంటి మాటలు శిథిలాలు మాత్రమే నిలబడిపోయినటువంటి మాటల్ని మనం గమనించినప్పుడు నిజంగా మనము వెళ్ళే స్థానిక సంఘాలు కూడా ఆ విధంగా అయిపోతున్నాయేమో అని మనం ఒకసారి ప్రార్థన చేసుకుంటూ, ఆ సంఘాలకు మనం ఒకవేళ స్థానిక సంఘాలకు వెళ్తూ సభ్యులముగా ఉంటే, ఇక్కడ సార్దీసు సంఘం గురించి ఒక మాట చెప్తారు. మనము నెక్స్ట్ వర్సెస్ లో మనము నేర్చుకోబోతా ఉంటున్నాము. అక్కడ కొంతమంది ఉన్నారు శేషము, కనీసము వారినైనా కాపాడుకోమని చెప్పి ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ సంఘ కాపరికి, ఈ సంఘ ఎల్డర్స్ కి వ్రాసినటువంటి విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని హృదయము నాకు, వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది. చెడు హృదయమును కలిగిన ప్రేమ మాటలు మాట్లాడతారు గాని వారి యొక్క అది ప్రేమ కేవలము పెదవుల మాత్రమే ఉందని చెప్పి అనేక వాక్య భాగాలు మనం చూసుకుంటా ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 33వ అధ్యాయంలో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఒకవేళ ఈ దినము ఆ సార్దీసు సంఘం గురించినటువంటి మాటల్ని దేవుడు నీకు నాకు వినిపిస్తూ ఉంటే మనం కేవలము వింటున్నామా? ఏమాత్రము మన వ్యక్తిగత జీవితంలో చక్కపరుచుకోవాల్సిన విషయాలను మనము చక్కపరుచుకోకుండా వాక్య భాగాన్ని చదువుకుంటూ అది మనకు కాదులే అని మనము త్రోసిపుచ్చుకుంటూ బ్రతుకుతా ఉంటున్నామా? మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మన సంఘము ఏ విధంగా ఉంది అని మనము ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ సరిదిద్దుకోవాల్సిన అంశాలను మనము దేవుడు ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాడు. పైకి భక్తి గలి వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై కొంతమంది ఉన్నారేమో. అట్టి వారికి మనము విముఖుడవై ఉండాలని చెప్పి పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ 2వ తిమోతి 3:5లో, అలాగే సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును అని కూడా 1వ తిమోతిలో మనం చదువుకుంటా ఉంటున్నాం. కాబట్టి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అని అంటా ఉంటున్నారు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు అని ఈ యొక్క సార్దీసు సంఘమునకు జాగరూకుడవై ఉండాలి, మెలకువగా ఉండాలి అని చెప్పి ఆ సార్దీసు సంఘ క్రియలను గురించి మాట్లాడుతూ ఇక్కడ మనము సంసోను జీవితంలో కూడా మనము కొన్ని అంశాలను మనము ఇక్కడ గమనంలోకి తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఆ సంసోను కూడా దేవుని చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు, బైబిల్ గ్రంథంలోనే అత్యంతమైనటువంటి బలవంతుడు, కొదమ సింహాల్ని సైతము ఆయన అవలీలగా చీల్చివేసిన బలశాలి. కానీ చివరికి ఆయన
జీవితము ఏమైపోయింది అని చూస్తే, ఒక స్త్రీ ఎదుట, దెలైలా అనే ఒక స్త్రీ ఎదుట ఏమైపోయింది అంటే ఆయన ఆ స్త్రీ ఎదుట పడిపోవడము, ఆ స్త్రీ ద్వారా శత్రువులకు చిక్కి ఆ యొక్క తలలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలన్నీ కురిగించబడి, ఆయన 2 కాళ్ళు పెరికివేయబడి, ఆయన దేవతకు బలిగా మారినటువంటి ఆహ్, ఆ యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు, ఒకవేళ మన ఆరంభం కూడా దేవునిలో చాలా చక్కగా మనము ఎదుగుతూ దేవుణ్ణి మనము అంగీకరించి మంచి క్రైస్తవుల కుటుంబముగా మనం ఒకవేళ బ్రతుకుతూ ఉంటున్నామేమో, కానీ మన అంతము ఏ విధంగా ఉంది? మనము ఎత్తబడే సంఘములో సిద్ధపడుతూ ఉండబోతా ఉంటున్నామా? అన్నటువంటి మాటల్ని మనము ఈరోజు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ నిద్రిస్తా ఉంటే మనము మేల్కోవాలి అని చెప్పి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని కూడా బలపరచుము అని చెప్పి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. నిద్రిస్తున్నాము అంటే మనల్ని కూడా గుర్తు చేస్తా ఉంటారు కదా! ఉదయకాలమున 5:00 ప్రేయర్స్‌లో జాయిన్ అయినప్పుడు, ఇంకా ఒకవేళ మనము నిద్రమత్తులో ఉంటున్నామేమో అని చెప్పి గుర్తు చేస్తా ఉంటారు. కాబట్టి మనం ఒకవేళ ఫిజికల్‌గా నిద్ర మత్తు కాకుండా, అలాగే ఆత్మీయంగా కూడా మనం ఏమైనా నిద్రమత్తులో అంటే నేను చర్చికి వెళ్తున్నానులే, నేను ప్రార్థన చేస్తున్నానులే అనేటటువంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లైఫ్‌ని మనము బ్రతుకుతా ఉంటున్నామా? మనము లేచిన మనము మెలకువగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. రోమా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. మనము మెలకువగా ఉండాలి. మనము అంటే మెలకువగా ఉండాలి అంటే రాత్రింబగళ్ళు కళ్ళు తెరుచుకొని ఉండాలని కాదు, కానీ ఆ గమనంలో ఉండాలి. మనము ఎప్పుడైనా కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఈవెంట్ ఏంటి? అని మనం చూస్తే, ప్రభుల వారు ఏ క్షణానైనా కూడా మధ్యాకాశానికి వస్తారు. ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడి సంఘము ఎదుర్కొనబోయే ఆ సమయములలో, ఆ క్షణములలో నీవు నేను ఉంటున్నాము. కాబట్టి సంఘానికి మనమందరం కూడా ఆ ఎత్తబడే సంఘములో ఉండేటటువంటి ఆ యొక్క సిద్ధపాటు మనస్సు కలిగిన వారమై, ఆ మెలకువలతో మనము బ్రతకాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకు మనము మెలకువగా ఉండాలి అంటే, మనల్ని సాతాను ఎప్పుడు ఎట్లా శోధిస్తాడో తెలియదు. ఆ యొక్క అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతా ఉంటున్నాడు. 1 పేతురు 5:8 మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి, ఆ యొక్క విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వచ్చినప్పుడు మనల్ని ఏమాత్రము మనము శోధనలో పడకుండా వాక్యపు వెలుగులో బ్రతుకుతూ, వాక్యాన్ని చదువుకుంటూ, ప్రభువును ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆ యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ, మనము ప్రభువుల వారు ఎప్పుడొస్తారు అని ఆరాటపడుతూ ఆహ్, ఆ యొక్క రాకడ కొరకై మనము సిద్ధపరచబడిన వారమై బ్రతుకుతూ, మనమే కాదు, మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏ విధంగా ఉన్నారు అని చెప్పి మనము గమనించుతూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. అయితే ఇక్కడ సార్దీసు సంఘమునకు 5 హెచ్చరికలను దేవుడు ఇస్తా ఉంటున్నారు. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఆ 5 అంశాలు ఏంటివి అంటే, నువ్వు ఏ విధంగా దేవుని దగ్గరకొచ్చావు, ప్రభువుల వారి దగ్గరికి ఏ విధంగా వచ్చావో జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మర్చిపోతా ఉంటున్నావేమో, తిరిగి మనము మారు మనసు పొందే విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై జాగ్రత్తగా ఉంటూ, ప్రభువుల వారు చెప్తున్నటువంటి మాటలను గైకొంటము అప్లై చేసుకొని, ఇంకా ఇతరులను కూడా మనము బలపరుస్తూ, సంఘములో ఇంకా ఎవరైనా ఇతరులు వెనుకబడిపోతా ఉంటే వారిని కూడా మనము బలపరుస్తూ బ్రతకాలి అని. అందుకే ఇటువంటి మీటింగ్స్‌కి దేవుని యొక్క వాక్యము ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము ఎక్కడైతే చెప్పబడతా ఉందో, ఆ యొక్క సిద్ధపాటు కలిగినటువంటి పాఠాలను నేర్చుకునే అంశాలను, ఆ ప్రసంగాలను మనం షేర్ చేసుకుంటూ, ఆ మీటింగ్స్‌కి వెళ్తూ, ఇంకా మనము చాలా
బలపరచబడాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఒకసారి ఈ 5 హెచ్చరికలను మనము ధ్యానిస్తే సమయం చూస్తే ఎందుకు మనం మెలకువగా ఉండాలి అని గమనిస్తే, మనము మెలకువ కలిగి ఉన్న వారికి చేయబడిన వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలి. లూకా 12:37లో మెలకువ కలిగి ఉన్న వారు ధన్యులు. ఎందుకంటే ప్రభువే వారికి ఉపచారము చేస్తారని చెప్పి ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నటువంటి మాటను అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని లూకా సువార్తలో మనం చదువుతా ఉంటున్నాము. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా నిద్రపోరు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఆ విధంగా చూస్తే నిజంగా మన సహవాసంలో ఎక్కువగా వినబడేటటువంటి మాట ఏదంటే, సిద్ధపడతా ఉన్నామా? ప్రభువు రాకడ కొరకై సిద్ధపడతా ఉంటున్నామా? ఎత్తబడే సంఘములో మనము ఎన్నిక కలిగిన వారమై ఉంటున్నామా? ఆ యొక్క సిద్ధపాటు మనస్సు కలిగినటువంటి ఆ యొక్క ప్రవర్తనను కలిగి ఉంటున్నామా అనే మాట ఎక్కువగా వినపడతా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న మనమే కాదు, ఒకవేళ ఇక్కడ లేనటువంటి మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వారు కూడా ఈ యొక్క సిద్ధపాటు మనస్సు కలిగి ఆ యొక్క ఎత్తబడే సంఘములో ఉండే విధంగా మనం ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే ఒక మెప్పును మనం చూస్తే, వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీస్‌లో ఉన్నారు అని చెప్పి, అయితే వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకోనలేదు. మనము ఈ విధంగా మనం ఒకసారి గమనిస్తే కొన్ని సంఘాలకు, స్థానిక సంఘాలకు మనం వెళ్తా ఉంటున్నాము. ఆ సంఘాల పరిస్థితులు బాగలేవు. కానీ ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు, పాలిటిక్స్ అయితేనేమి, కోర్టు విషయాలైతేనేమి, వీటన్నిటిని చూసి కొట్లాటలు చూస్తా ఉంటున్నాము. వీటన్నిటిని చూసి మనము ఆ సంఘానికి వెళ్ళకుండా ఆగిపోమని చెప్పి అని అనుకోము. కానీ సంఘానికి వెళ్తూ కానీ మనం ఎట్లా ఉంటున్నామంటే, ఆ యొక్క మలినము మన వైపు మనకు అంటు పట్టించుకోకుండా, మనల్ని మనము అపవిత్రపరచుకోకుండా సంఘానికి మనం వెళ్తూ దేవుణ్ణి మనము మనపూర్వకముగా, హృదయపూర్వకముగా మన యొక్క మనస్సుతోనూ, ఆత్మతోనూ మనము ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఆ సంఘములో మనము ఎదుగుతూ ఉండడము కొంతమంది మనము చూస్తా ఉంటున్నాం. ఆ విధంగా సార్దీసు సంఘంలో కూడా సార్దీసు సంఘము యొక్క పరిస్థితి ఏమాత్రము బాగలేనప్పటికీ కూడా అందులో కొంతమంది తమ వస్త్రములను మలినపరుచుకోకుండా, అపవిత్రము చేసుకోకుండా, అంటే వారి జీవితాలను వారు చాలా చక్కగా దేవునికి దగ్గరగా వారు పెంచుకుంటూ ఉన్నట్లుగా, మనలో కూడా కొంతమంది విశ్వాసులు ఆ యొక్క పాలిటిక్స్‌కి దూరంగా ఉండడము, ఏమాత్రము ఆ యొక్క మలినమును, అపవిత్రాన్ని తీసుకోకుండా కేవలము దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని గురించినటువంటి ఆ యొక్క పరిశుద్ధపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సంఘ సభ్యులుగా మనం కూడా ఉంటున్నామేమో. ఎందుకంటే మనం వెళ్ళే సంఘాల పరిస్థితులు బాగలేకపోవచ్చు. నీతిమంతులకు ప్రభువిచ్చే వాగ్దానం ఏంటంటే, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును అనేటటువంటి మాటను మనము యోబు గ్రంథము 36వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. సహజముగా మనము ప్రార్థించి దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నీతిమంతులు ఎప్పుడు ప్రార్థిస్తారా అని చెప్పి ఆ సమాధానం ఇవ్వడానికి ప్రభువు కూడా ఎదురు చూస్తుంటారని చెప్పి కీర్తన 34వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి అని. కాబట్టి మనం కూడా ఎక్కువగా ప్రార్థన సమయంలోను, వాక్య ధ్యానం విషయంలోను, ఈ విధంగా చిన్న చిన్న మీటింగ్స్‌లలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనము మన ఎటువంటి మలినమును మనము అంటూ పట్టనించుకోకుండా మనము పరిశుద్ధంగా పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కీర్తన 37:25లో కూడా, నేను చిన్నవాడునై ఇంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎవరైతే యేసు ప్రభుల వారిని, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి,
ఎక్కువగా అంటి పెట్టుకొని ఆయన నడుపుదల చేత, ఆయన నింపుదల చేత మనము బ్రతకగలుగుతామో, ఆ నీతిమంతులకు ఇచ్చేటటువంటి ఆ యొక్క సాక్ష్యము నిజంగా చాలా గొప్పగా ఉంటదని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఎడారి ప్రాంతాలలో ఈ ఖర్జూరపు వృక్షాలను మనం చూస్తా ఉంటున్నాం. వాటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం గమనిస్తే నీళ్ళు అక్కడ కనపడకపోవచ్చు. కానీ ఆ ఖర్జూరపు వృక్షాలు ఆ యొక్క ఫలాలను మనం తింటా ఉంటున్నాం గదా! డేట్స్. ఆ డేట్స్‌ని తింటూ ఆహ్, వాటికి వాటర్‌ని ఎడారులలో ఎక్కడ కనపడవు. అలాగనే మనం వెళ్ళే సంఘాలలో ఒకవేళ పరిస్థితులు బాగలేవేమో, అయినప్పటికీ మనము నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, ఖర్జూర వృక్షము వలె మనము దేవదారు వృక్షము వలె ఎదుగుతూ మనము దేవునికి మంచి ఫలములను ఫలింపగలిగేటటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇంతకు మించిన ధన్యత మనకేమున్నది? మత్తయి సువార్త 13:43లో కూడా నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు గుర్తు తెస్తా ఉంటున్నారు. కాబట్టి నీతిమంతులు తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా తెల్లని వస్త్రములను ధరించుకొని ప్రభువుతో కూడా సంచరించెదరు అని చెప్పి, ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని మనము నేర్చుకుంటా ఉంటున్నాం. మనము రక్షణ పొందిన తరువాత దేవుని బిడ్డగా దేవునికి మహిమ తెచ్చేటటువంటి ఒక మంచి పనులను మనము ఏవైనా తీసుకొని చేసినప్పుడు ఆ మంచి పనుల ద్వారా దేవునికి మహిమ కలుగుతా ఉంటుంది. ఆ యొక్క మనము మంచి సాక్ష్యము కలిగిన దేవుని బిడ్డలముగా బ్రతకగలుగుతాము. ఆ విధంగా మన యొక్క పరిశుద్ధులమైనటువంటి నీతి క్రియలను కలిగిన వారముగా ఉంటున్నామా? ఆ నీతి క్రియలే మనకు వస్త్రాలుగా ఉంటాయని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ 3 రకాల ప్రజల్ని మనం చూస్తా ఉంటున్నాం. మనము వెళ్ళే సంఘాలు గాని, లేదా మనం చూసే ప్రజలను గాని ఒకసారి చూసినప్పుడు 3 ప్రజలుంటారు. ఏం చేస్తారంటే ఒక రకమైన ప్రజలు ఏమి జరుగుతుందో తెలియని వారు. అంటి అంటే తెలిసి తెలియనటువంటి విధంగా వాళ్ళకేమీ పట్టించుకోరు. అయితే కొంతమంది ఏమి జరుగుతుందో క్యూరియస్‌గా వారు తెలుసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందైతే ఆ యొక్క సంఘములో మంచి పనులు జరిగించే దానికి వారు ఆస్కారముగా ఉంటారు. పనులు ఎట్లా జరుగుతున్నాయి అంటే వారి వల్లనే మంచి పనులు జరుగుతున్నాయి. దయచేసి ఇక్కడే గమనించండి. సంఘములలో కొంతమంది ఆహ్, ఈ ఈ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు గూడా చేసే కార్యపాలలో కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. వారు కాదండి. దేవుని సంఘము ద్వారా మనము మంచి పనులు చేస్తూ సువార్త కార్యక్రమం అయితేనేమి, లేదా ఆహ్, ఈ వితంతువులను, తర్వాత ఆర్ఫన్స్‌ని పట్టించుకోవడం విషయంలో అయితేనేమి, బీదవారిని దగ్గరికి తీసి విషయంలో అయితేనేమి, ఇటువంటి సంఘము ద్వారా జరిగించే మంచి పనులు చేసేటటువంటి వారుగా నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. చాలా చాలా సంఘాలలో చూస్తే వారు ప్లానింగ్ బాగుంటది. కానీ ప్రేయర్ తక్కువుంటది. ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తా ఉంటారు. యాక్టివిటీస్ బాగా చేస్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధి ఉండదు. వారి నిర్మాణం అంటే చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటది. మంచి ప్యాటర్న్ అయితేనేమి స్ట్రక్చర్డ్‌గా ఉంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండకపోవచ్చు. భక్తి ఉంటది. సిద్ధాంతం ఉంటది కానీ భక్తి ఉండదు. అంటే మంచి డాక్ట్రిన్స్‌లో కలిగిన వారు ఉంటారు గానీ, వారు యేసు ప్రభువుల వారికి ఉన్నటువంటి ఆ యొక్క డివోషన్, ఆయన యొక్క ఆయనకు మనము మంచి భక్తిని మనము కనపరచేటటువంటి వారముగా ఉండే సంఘాలను మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనము మన యొక్క వ్యక్తిగత జీవితం అలాగా ఉండకూడదు. మన కుటుంబ జీవితం అలాగా ఉండకూడదు. అలాగే మనము వెళ్ళే సంఘము కూడా అలాగా ఉండకూడదని చెప్పి మనము ప్రార్థన పూర్వకంగా దేవాది దేవుణ్ణి మనము కోరుకుంటూ ఉండాలి. కాబట్టి చివరిగా 7 7వ అంశముగా మనం చూస్తే ఆహ్ 2 ఫలముల గురించి ఇక్కడ ప్రభువుల వారు చెప్తా ఉంటున్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక, నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరును నేను ఒప్పుకుందును అని
యేసు ప్రభుల వారు చెప్తా ఉంటున్నారు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏ మాత్రమును తుడిచిపెట్టను అని. ఒకవేళ తుడిచిపెట్టబడతాదేమో అనే వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి మనము కొంచెము భయపడాలి. ఓ, మన పేరేమైనా జీవ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టేటువంటి ఆ యొక్క ప్రవర్తనను నీవు నేను ఏమైనా కలిగి ఉన్నామా? అటువంటి మలినమైనటువంటి జీవితమును, అపవిత్రమైనటువంటి జీవితమును మనం జీవించకూడదు అని చెప్పి మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ రక్షింపబడి మన యొక్క పేరును జీవ గ్రంథంలో వ్రాయబడిన తర్వాత ఆ పేరు శాశ్వత కాలము ఉంటుంది అనేటటువంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లైఫ్ లో మనము ఉండకూడదు. రక్షణ పొందిన తర్వాత కూడా పవిత్రమైన జీవితమును అంతము వరకు అంతము వరకు సహించు వాడే అని ఉంటది. వారే రక్షింపబడతారని వాక్య భాగం ఉంటుంది. అలాగే మనము అంతము వరకు సహించిన వారమై ఇంకా ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా మనము అంతము వరకు సహించుకొని ప్రభుల వారిని మనము అంటిపెట్టుకొని ఆ యొక్క పవిత్రమైన జీవితంలో జీవించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను వారి పేరును ఒప్పుకొందును అని యేసు ప్రభుల వారు చెప్తా ఉంటున్నారు. ఇక్కడ మనము 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి గలగవారు, 5 మంది బుద్ధి లేని వారిని మనము గుర్తు చేసుకుంటే, వారు బుద్ధిగల కన్యకులు వారి యొక్క దివిటీలలో ఏ విధంగా అయితే ఆ నూనెను వారు జాగ్రత్తగా గమనించుకొని ఉన్నారో, నీవు నేను ఆ విధంగా గమనించుకుంటూ మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి దయచేసి మనము ఈ యొక్క మాటల్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభుల వారు మనకి ఇచ్చేటటువంటి ఆ యొక్క ఫలములను మనము మరి ఒకసారి గుర్తు చేసుకొని, జీవగ్రంథములో మన పేరు వ్రాయబడి ఉంటే ఆ పేరును ఎంత మాత్రము దేవుడు తుడిచిపెట్టకుండా ఉండేటటువంటి ప్రవర్తన కలిగిన వారమై మనము బ్రతకాలి అని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆయన తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను యేసు ప్రభుల వారు మన పేరును ఎట్లా ఒప్పుకుంటారు అంటే, ఈ దినము భూమి మీద బ్రతుకుతూ ఉంటున్న నీవు నేను ఆ యేసు ప్రభుల వారి పేరును మనము ఒప్పుకోవాలి. ఆ యేసు ప్రభుల వారు రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, రక్షకుడు ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. మనము ఆయన ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు చేరుతాము. ఆయన ద్వారా మాత్రమే మనము పరలోకమునకు వెళ్తాము అని చెప్పి ఆ యొక్క సువార్తను మనము ఇతరులకు చాలా స్పష్టముగా, చాలా క్లియర్గా, ఏమాత్రము మోమాటము లేని వారమై, ఏమాత్రము సిగ్గుపడక ఎప్పుడైతే యేసు ప్రభుల వారి పేరును ఇతరుల దగ్గర మనము ఒప్పుకుంటామో, అప్పుడే మన యేసు ప్రభుల వారు కూడా మన పేరును ఆయన తండ్రి ఎదుట, దూతల ఎదుట ఆ దినము ఒప్పుకునేటట్లు మనకు ఆ యొక్క ధన్యత కలుగుతుంది అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా ప్రభువును ప్రేమించేటటువంటి వారమై మనము బ్రతకాలని చెప్పి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఎడమ వైపున కొందరు, తర్వాత కుడి వైపున కొందరు ఆయన డివైడ్ చేయబోతా ఉంటున్నాడు. కాబట్టి ఆ ఎడమ వైపున ఉండేవారు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు, కుడి వైపున ఉన్నవారు ప్రభుల వారితో నిత్యత్వము ఉండేటటువంటి ధన్యత దేవుడు ఇస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, గ్రో అనే ఒక వర్డ్తో గాడ్ రివార్డ్స్ అవర్ వర్క్ అని ఈ 3 పదాలను దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అక్రమము చేయు వారితో ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అని చెప్తాడు. ఒకవేళ సంఘములో నీవు నేను ఉంటూ కొంతమందిని మనం చూస్తూ ఉంటున్నామేమో, అక్రమము చేస్తూ ఉండేవారు. ఒకవేళ వారిని దేవుడు ఆ దినము ఒప్పుకోడేమో, మీరంటే నాకు ఎవరో తెలీదు అని అంటాడు. కాబట్టి ఈ దినాలలో కూడా చూస్తే అక్రమము చాలా విస్తరించింది. మన సంఘాలలో కూడా అక్రమము, పాలిటిక్స్ అయితేనేమి, కోర్టు అయితేనేమి, దేవుని యొక్క సొమ్మును అంటే కానుక డబ్బును కూడా ఈ కోర్టులకు వాడడం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటున్నాం. మనమందరము అది దేవుని యొక్క కార్యకలాపాల కొరకై మనము మన యొక్క
మన యొక్క టైట్స్ ఆఫరింగ్స్ మనము ఇస్తుంటున్నామేమో, కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ లో ఉన్నవారు వారు దాన్ని విచ్చలవిడిగా బై ఆ, ఈ కోర్టులకు అని దానికి దీనికి ఖర్చు పెడతా ఉండేది మనం చూస్తూ ఉంటున్నామేమో. ఆ విధంగా మనము అక్రమము చేసే వారితో జత కట్టకుండా మనము దేవుని కొరకు యేసు ప్రభుల వారి సాక్షార్థమై మనము మంచి పనులు చేస్తూ, ఎందుకంటే ఆ దినమందు ఆ, మనము మన పేరును యేసు ప్రభుల వారు ఒప్పుకునే విధంగా మనము ఈ దినము శ్వాస ఉన్నప్పుడు, ఈ శ్వాస ఉన్నంత కాలము మంచి పనులను, దేవునికి మంచి పేరు తెచ్చేటటువంటి మంచి పనులను చేస్తూ మనము ఆ యొక్క రివార్డ్ ను పొందే వారంగా ఉండాలి అని ఇక్కడ గ్రో అనే వర్డ్ ని చాలా ఈజీగా గుర్తు పెట్టుకుంటూ మనం ఎట్లా ఎదగాలి మన ఆత్మీయతలో అంటే, గాడ్ రివార్డ్స్ అవర్ వర్క్. అంటే దేవుడు ఆ మన యొక్క మనం చేసే మంచి పనులను ఆ దినము ఆ మనకు మంచి తెల్లటి వస్త్రాలను ఇస్తారు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి చివరిగా ప్రతి సంఘము గురించి చెప్పేటప్పుడు నేను చివరిగా కొన్ని మాటలను ముందు, తర్వాత చివరిగా కొన్ని మాటలను గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఏంటంటే ఇక్కడ సంఘ దర్శనమును మనం కలిగి ఉండాలి, అలాగే సంఘ మర్మమును కూడా మనం ఎరిగి ఉండాలి. సంఘ దర్శనము కలిగి సంఘ దర్శన ప్రకారము ఒక సంఘానికి మనం వెళ్తున్నామేమో, కానీ సంఘ మర్మము అంటే ఈ ఎత్తబడే సంఘములో మనము ఉంటున్నామా, మనము వెళ్ళే సంఘానికి మాత్రమే మనము పరిమితమై ఉండకుండా సార్వత్రిక సంఘమైనటువంటి ప్రతి విశ్వాసి, యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి వచ్చేటటువంటి ఆ పరిగణలో ఉండేటటువంటి సార్వత్రిక సంఘంలో మనము గుర్తు చేసుకుంటూ ఆ సంఘ సభ్యులను అందరినీ కూడా మనము ఆ గుర్తు చేసుకొని వారందరితో కలిసి ఆ విధంగా పెరుగుతూ ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆ క్రొత్త నిబంధన కాలంలో మనం చూస్తే ఆ వాక్య భాగాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూస్తే మన యొక్క హృదయమే దేవునికి ఆలయముగా ఉంటుంది. మనం వెళ్ళే సంఘము లేదా మనం వెళ్ళే ఆ యొక్క సంఘ బిల్డింగ్ మనము దాన్ని చర్చిగా మనం చూడకూడదు. ఆ బిల్డింగ్ కు వెళ్తున్నాము ఆదివారము లేదా మిడ్ వీక్ బైబిల్ స్టడీస్ మనము వెళ్తా ఉంటున్నాము. అక్కడ వెళ్ళేటటువంటి విశ్వాసులు కలిసినటువంటి ఆ విశ్వాసుల గుంపును మనం సంఘముగా చూడాలి. ఎందుకంటే నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన మన హృదయమే దేవునికి ఆలయమై ఉంటుంది. ఇంకా పాత నిబంధన కాలము ప్రకారము మనము అదేదో ఒక బిల్డింగ్ ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడు ఉంటాడు అనేటటువంటి పరిగణలో మనం ఉండకూడదు. నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను మన హృదయాలలో మన హృదయాలను మనము టెంపుల్ గా దేవునికి చేసిన వరమై ఆ విధమైనటువంటి బ్రతుకును బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనిషితో ఉండాలని చెప్పి ఆదాము అవ్వలను అక్కడ ఆయన సన్నిధిలో ఉంచుకున్నప్పుడు వారు అవిధేయత చేత పడిపోయి, అయినప్పటికీ పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారము అక్కడ దేవుడు ఆ, తన యొక్క సన్నిధిని అక్కడ ఉంచినట్లుగాను, అలాగే కృత నిబంధన కాలంలో మనం చూస్తే మనము మన హృదయములోకి దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఉంటున్నారు అని మనము చూసుకుంటూ ఉన్నాము. ఆ విధంగా ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎత్తబడే సంఘములో రేపు 1000 పరిపాలనలో ఉంటారు. ఆ 1000 పరిపాలనలో ఆ యొక్క పాలనలో దేవుడు వారిని ఉపయోగించుకుంటారు. ఆ విధమైనటువంటి 1000 పరిపాలన తరువాత మనమందరము కూడా నిత్యత్వములో ఉంటాము. ఆ నిత్యత్వములో ఉండేటటువంటి ఆ సంఘముగా ఆ దేవుని సన్నిధానమునకు చేరబోయేటటువంటి ఆ 1000 పరిపాలనలోకి కలిగి ఉండేటటువంటి ఆ ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఈ యొక్క చివరిగా కీ వర్స్ ని లేదా మెమరీ వర్స్ ని మనకు దేవుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును అని చెప్పి ప్రభుల వారు మనకు ఈ మాటను గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి సార్దీసు సంఘము గురించి నేర్చుకుంటా వస్తున్నాం మనము. సార్దీసు సంఘము ఏ విధంగా ఉంది అంటే బయటికి మాత్రము చాలా ఆ చాలా గ్రాండ్ గా కనపడతా ఉందేమో, కానీ ఆత్మీయంగా అది చచ్చిపోయిన సంఘము. మనం కూడా ఒకవేళ మన వ్యక్తిగత జీవితము
అదేదో చాలా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల కొలది మన ఫ్యామిలీ బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీగా ఉందేమో. కానీ ఆత్మీయముగా ఏ విధంగా మనం ఉంటున్నాం? మన పర్సనల్ లైఫ్ అయితేనేమి, మన కుటుంబం అయితేనేమి, ఒకవేళ మనం వెళ్ళే సంఘం అయితేనేమి, చాలా మంచి బిల్డింగ్ కలిగినటువంటి మంచి చాలా గ్రాండ్ చర్చి మన ఊర్లలో అది చాలా మంచి చర్చి నంబర్ 1 చర్చిగా ఒకవేళ బయటికి కనపడతా ఉందేమో. కానీ లోపల ఆత్మీయంగా ఏమాత్రము దాంట్లో జీవము లేనటువంటి సంఘముగా ఉంటుందేమో. ఆ విధమైన ఆ విధమైనటువంటి హెచ్చరికలను మనము ఈరోజు తీసుకొని ఒకవేళ శేషముగా ఉన్నటువంటి ఎవరో కొంతమంది మిగిలినటువంటి వారు దేవునికి పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, నింపుదల చేత ఎవరైతే ఇంకా బ్రతుకుతూ అంటిపెట్టుకొని బ్రతుకుతూ ఉంటున్నారో, వారి వలె పవిత్రమైన జీవితమును జీవిస్తూ మనము బ్రతకాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా వస్తుంటున్నారు. కాబట్టి